హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ తులసి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తులసి వైబ్స్. అందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఉదయాన్నే సోఫాలు, బెడ్షీట్స్ అన్నీ కూడా చేంజ్ చేద్దామనేసి ఫస్ట్ సోఫా కవర్స్ అవన్నీ తీసిన తర్వాత ఈ విధంగా ఏదైనా తడి క్లాత్ ఉంటుంది కదండి, గట్టిగా పిండేసైనా మనం ఈ విధంగా మొత్తం ఆ సోఫాలన్నీ కూడా గట్టిగా అలా కొట్టామంటే దానికి ఉన్న డస్ట్ ఏదన్నా కూడా పోతుందనమాట. లేదు మామూలు నార్మల్గా తీసేసి మనం వెంటనే వేసేసుకున్నామనుకోండి సోఫా కవర్స్ అలాగా, వాటికి తెలియకుండానే మనకి సన్న లేయర్ ఆఫ్ డస్ట్ అనేది ఫామ్ అవుతుంది సోఫాస్ పైన కూడా. వీలైతే మీరు గట్టిగా తడి క్లాత్ ఉంది కదా, నేను మంత్లీ అయితే తడి క్లాత్ ఉంటుంది కదా గట్టిగా పిండేసి మొత్తం కొట్టేస్తానన్నమాట. ఇది మామూలుగా 15 డేస్కి ఒకసారి అయితే సోఫా కవర్స్ అన్నీ క్లీన్ చేసుకుంటానండి. కర్టన్స్ వచ్చేసి 2 మంత్స్కి అలా చేంజ్ చేస్తూ ఉంటాను. మంత్లీ వచ్చేసి మనకి ఏవైనా సరే కర్టన్స్ దారిలో ఉంటాయి కదా, అంటే నడిచే దారిలో లివింగ్ రూమ్లో అలాంటి వాటిని మారుస్తుంటాను. మామూలుగా బెడ్రూమ్స్ విండో కానీ లివింగ్ రూమ్లో ఇలా తాకని చోటు ఉంటాయి కదా, అలాంటి చోట మాత్రం 2 మంత్స్కి ఒకసారి క్లీన్ చేసుకుంటుంటాను. ఇలా 15 డేస్కి అలా క్లీన్ చేసుకుంటుంటే మనకి కొంచెం సోఫాస్ కూడా మెయింటెనెన్స్ అనేది బాగుంటుందండి. ఎందుకంటే మనం అలానే వదిలేసామనుకోండి, ఒక ఫైన్ డస్ట్ అనేది లేయర్ అది ఫామ్ అయిపోయి ఆయిల్ లాగా అయిపోతుందన్నమాట మనకి అవి క్లీన్ చేయకపోతే. నేను కొన్ని ఇల్లు అవి చూశానండి కొంతమందివి. అప్పుడు నాకు అనిపించిందనమాట, అది క్లీన్ చేయకపోతే ఒక బ్లాక్ కలర్ లేయర్ లాగా, ఈ బ్రౌన్ కలర్ సోఫాస్ అనుకోండి కొంచెం మనకి దగ్గరగా చూస్తేనే కనిపిస్తుంది. అదే మనకి వుడ్ కలర్ ఉంటుంది కదా, దాని మీద క్లియర్గా బ్లాక్ కలర్గా జిడ్డులాగా లేయర్ ఫామ్ అవుతుంది. అది క్లీన్ చేయాలంటే అస్సలు కుదరదండి. అలాంటప్పుడు మనం ఇలా 15 డేస్కి 1 వీక్కి శుభ్రంగా ఆ డస్ట్ అంతా కూడా క్లీన్ చేసుకొని, సోఫాస్ అన్నీ ప్రతిరోజు కూడా నేను వుడ్ సోఫాసే నాకు ఇష్టమండి. ప్రతిదీ కూడా మా ఇంట్లో ఎక్కువగా బ్రౌన్ కలర్ వుడ్లోనే నేను సెలెక్ట్ చేసుకున్నాను. సోఫా కానీ, డైనింగ్ టేబుల్ కానీ, దివాన్ కానీ అన్నీ కూడా వాటికి అన్నీ మ్యాచింగ్ లాగా క్రీమ్ కలర్, బ్రౌన్ కలర్ కర్టన్సే నేను ఎక్కువగా వాడతాను. మాకు ఎక్కువగా వాల్స్ అన్నీ కూడా క్రీమ్ కలరే అనమాట. అందుకే నేను బ్రౌన్ కలర్ ఫర్నిచర్ అండ్ బ్రౌన్ కలర్ కర్టన్స్ కూడా సెలెక్ట్ చేసుకోవటం జరిగింది. వుడ్ ఫర్నిచర్ అంటే నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ అండి. చాలామంది వుడ్ వద్దు నార్మల్గా తీసుకోమన్నారు, బట్ నాకైతే వుడ్ అంటేనే ఇంట్రెస్ట్ అనమాట. ఈ పిల్లో కవర్స్ ఉంటాయి కదా, ఇవి నేనే స్టిచ్ చేసుకున్నానండి. నా దగ్గర బెడ్షీట్ ఒకటి ఉందన్నమాట. అది మామూలుగా బెడ్స్ అన్నీ కూడా పెద్ద సైజు కాబట్టి మాకు ఈ విధంగా సోఫా కవర్స్, కుషన్స్ అలా తయారు చేసుకుందామని నేను ఆల్రెడీ ఇది స్టిచ్చింగ్ వీడియో కూడా పోస్ట్ చేశానండి. ఇవైతే క్రీమ్ కలర్ వాటికి చాలా బాగా మ్యాచింగ్గా అనిపిస్తాయన్నమాట నాకు. అందుకే వీటన్నిటికీ కూడా ఇలా సెట్ చేసుకున్నాను. తర్వాత ఎక్కువగా ప్లాంట్స్ కూడా నేను ప్రతి కార్నర్లో కానీ, మా ఇంట్లో ఎక్కువ మొక్కలు ఉంటాయండి. చాలామంది అడవి అంటారు, అంటే మొక్కలు ఎక్కువగా ఉంటాయి, మీ ఇల్లు అడవిలా ఉంటుంది కదా అంటారంటండి కొంతమంది. మా పిల్లలకి కనిపిస్తే అదే యూట్యూబ్లో అలా చూస్తారు కదా, నాతో ఎప్పుడు అనలేదులే కానీ మొక్కలు బాగుంటాయని చాలామంది వచ్చిన వాళ్ళందరూ కూడా అప్రిషియేట్ చేస్తారండి. చాలా బాగా పెట్టుకున్నామని, ఇంకా బాగా పెట్టుకోవాలని. ఓన్ హౌస్ కాదు, అదొక్కటే మెయిన్ ప్రాబ్లం. మేము ఉండేది క్వార్టర్స్ అనమాట. ఎప్పుడైనా కూడా షిఫ్ట్ అలా ఎప్పుడైనా కూడా సొంత ఇల్లు అలా వెళ్ళాలి కదండి. అందుకనేసి నేను ఎక్కువగా ఇక్కడ మామూలుగా ఎక్కువ మొక్కలైతే నేను కొనుక్కున్నవి కాకుండా ఒకదాని నుంచి ఒకటి ప్రాపగేట్ చేసిందంటే, ఒక్క మొక్క కొన్నాను అనుకోండి, దాని నుంచి ఎక్కువగా కొమ్మలు ఒకదానికి అలా పెట్టుకుంటాను. ఎక్కడికైనా వెళ్ళినా కూడా నాకు మొక్కలు ఇవంటే ఇష్టం ఎక్కువ ఉంటుందన్నమాట. ఏదైనా కొత్త వెరైటీ అది చూశాననుకోండి, అడిగి తీసుకొచ్చుకోవటం కానీ, ఏదైనా పార్కు అలాంటి వాటిలో మనం ఇంకా అడగక్కర్లేదు కూడా. అలాంటప్పుడు ఏదైనా కొత్త వెరైటీ అనిపించిందంటే దాన్ని స్టెమ్ ద్వారా అయినా బతికించవచ్చు అని ట్రై చేస్తానన్నమాట. లేదు నా దగ్గర ఉన్న మొక్కల నుంచి ఒక్క మొక్క మనీ ప్లాంట్ ఉందనుకోండి, ఎక్కువ నా దగ్గర
ఫ్లవర్ ప్లాంట్స్ కంటే ఎక్కువగా ఇలా గ్రీనరీ ఉండేవి మనీ ప్లాంట్స్ కానీ, స్నేక్ ప్లాంట్స్ కానీ ఇలాంటివి ఎక్కువ ఉంటాయండి. క్రోటన్స్ ఎక్కువగా పెంచుకుంటాననమాట. ఎందుకంటే అవి ఎప్పుడు పచ్చగా ఉంటాయి కదా! వాటికి ఫ్లవరింగ్ అది సీజను, అన్ సీజన్ అనేది ఉండదనమాట. అందుకే గ్రీనరీ కోసమే నేను పెంచుకుంటాను మొక్కలు. అందులో ఇంట్రెస్ట్ కూడా ఆకుకూరలు కానీ, పువ్వులు కానీ ఇలాంటివి రకరకాలుగా ఏవో ఒకటి నాకు ఇంట్రెస్ట్ ఉన్న ఖాళీ టైంలో అయితే వీలైనంత వరకు గార్డెనింగ్ కానీ, ఇంట్లో ఇలా క్లీనింగ్ వర్క్స్ కానీ ఇలాంటివి చేసుకోవటానికైతే ట్రై చేస్తానండి. కొంచెం టైం పడుతుంది ఇలాంటి పనులు చేసుకోవాలంటే మార్నింగ్ టైము ఎక్కువగా కుకింగ్ లేనప్పుడు కానీ, అంటే ఏవైనా బయట ఫంక్షన్స్ వస్తుంటాయి. లేదు అంటే జెంట్స్ బయట ఫుడ్ అలా ఏదైనా ఫంక్షన్ ఉందనేసి ఎవరైనా కొలీగ్స్ అలా పిలిచారన్నప్పుడు మనకి ఇంట్లో వర్క్స్ ఒక్కళ్ళకి కదా! తొందరగా ఏదో ఒకటి ఫ్రైడ్ రైసో అలా చపాతీ అలా చేసుకుంటానండి నా ఒక్కదానికి. అలా మా హస్బెండ్ ఈరోజు బయట వేరే వాళ్ళ ఫంక్షన్ ఉంది అన్నారు అనమాట. అందుకే ఇంక నా ఒక్కదాని కోసమే కదా అనేసి చపాతీ చిన్నంగా ఏదో ఒకటి కర్రీ చేసుకుందాం అనేసి ఇలా నిదానంగా అయితే అన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. ఈలోపు పనమ్మాయి కూడా వస్తుందండి. తన అంట్లన్నీ అయితే బ్యాక్ సైడ్ బాల్కనీలో వేసేస్తాను. తను వచ్చేసి నీట్‌గా మొత్తం క్లీన్ చేస్తుంది. తను వచ్చేసరికి 9:30, 10 అవుతుందనమాట. ఈలోపు నేను ఇల్లంతా చిమ్ముకొని, మాప్ అన్నీ పెట్టేసేసుకొని, మొత్తం స్నానం చేసేసి రెడీగా ఉంటాననమాట. తను వెళ్ళాక మొత్తం కూర్చొని దీపారాధన అదన్నీ చేసుకుంటాను. ఒక్కోసారి అయితే 8:30కే వస్తుందండి. 9కి అలా టైం కూడా తెలీదంట తనకి. అడిగితే టైం తెలీదమ్మా నాకు అన్నదనమాట. అంటే టైం చూసుకొని రావచ్చు కదా! నేను 10:30, 11కి రమ్మంటాను. ఎందుకంటే అప్పటికి నా వెజిటేబుల్స్ అన్నీ కటింగ్ చేసుకోవటం కానీ పనులన్నీ అయిపోయి ఉంటాయన్నమాట. అందుకే 11కి అనుకోండి శుభ్రంగా పూజ అన్నీ అయిపోతాయి. తనింక నేను వంట చేసుకున్నవి కూడా కడుగుతదంటే తనకి టైం తెలీదంట. 9:30కే వచ్చేస్తుందనమాట. అప్పటికే నేను స్నానం అయి చేసుకుంటాను. ఇంక తను అవన్నీ క్లీన్ చేసుకుంటుంటుంది. నేను పూజ అవి చేసుకోవటం అలా చేస్తుంటాను. బెడ్‌షీట్స్ అయితేనండి ఎవ్రీ 3 డేస్‌కి ఒకసారి అయితే చేంజ్ చేస్తుంటాను సమ్మర్ సీజన్‌లో. వింటర్‌లో అనుకోండి వీక్లీ ట్వైస్ అలా చేంజ్ చేసుకుంటుంటాననమాట. ఎక్కువగా నాకు క్రీమ్ కలరు అలాంటి బెడ్‌షీట్స్ అంటేనే ఎక్కువ ఇష్టంగా ఉంటుందండి. ఎందుకంటే మనకి అవి మాసింది లేనిది మనకి క్లియర్‌గా తెలుస్తుందనమాట. ఎక్కువగా తొందరగా డస్ట్ అదంతా కూడా ఏదైనా బెడ్‌షీట్ మాసిందంటే మనకి క్రీము వైట్ కలర్ అనుకోండి తొందరగా మనం తెలుసుకోగలుగుతామనమాట. మిగతా కలర్స్ అనుకోండి ఎక్కువ మనకి ఆహ్, అంటే 1 వీక్ అయినా కూడా అది ఎక్కువ మాసినట్లు అనిపించదనమాట. అందుకోసం నేను వైట్ ప్రిఫర్ చేస్తానండి ఎక్కువగా. పిల్లల బెడ్‌షీట్స్ అయితే చిన్నప్పుడు కొంచెం కలర్‌ఫుల్‌గా తీసుకునేదాన్ననమాట. కలర్లు అలా ఉన్నప్పుడు. అవి అలానే కొన్ని కొన్ని అయితే కంటిన్యూగా ఎక్కువ నేను హాఫ్ డజన్ అలాగా ఇయర్లీ కొనుక్కుంటాననమాట. బెడ్‌షీట్స్ కానీ, పిల్లో కవర్స్ కానీ ఇలా మ్యాచింగ్స్ అలా ఉన్నప్పుడు ఇయర్లీ వన్స్ అయితే పర్చేస్ చేసుకుంటుంటాననమాట. అలా బల్క్‌లో ఒకసారి తీసుకున్నవే ఒక 6 దాకా పిల్లల బెడ్‌రూమ్‌లో కొంచెం కలర్‌ఫుల్‌గా బ్లూ కలర్ అలాంటివి ఉన్నాయన్నమాట. ఇలా బెడ్‌రూమ్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకొని నీట్‌గా సెట్ చేసేసుకున్నాను. ఇదైతే వీక్లీ ట్వైస్ అయితే కంపల్సరీ చేసుకుంటానండి బెడ్‌షీట్ అవి. కొంచెం నాకేంటంటే హైజినిక్‌గా, ఫ్రెష్‌గా అలా అనిపిస్తే బాగా నీట్‌గా ఉంటుందనమాట. ఇంట్లో కూడా ఏదైనా కూడా అక్కడ మెస్సీలాగా బట్టలు మడత పెట్టకుండా అలా ఉన్నాయనుకోండి, అవి ఎప్పుడెప్పుడు మడత పెట్టేద్దామా, సర్దేద్దామా అనిపిస్తుందనమాట. నేను రీసెంట్‌గా ఒక మూవీ చూశానండి. రీసెంట్ ఏం కాదనమాట. చాలా రోజులయింది. అందులో లావణ్య త్రిపాఠి ఉంటుందనమాట. ఆ మూవీ ఏంటంటే ఎక్కువ తనకి హైజినిక్ అనమాట. ఎవరన్నా ఇల్లు చూసినా కూడా మొత్తం ఎక్కడివక్కడ సర్దేయాలనిపిస్తుందనమాట. నాకు కూడా అలానే అనిపిస్తుంది. అది చెప్తే ఎలా ఉంటుందో ఏంటో. అంటే ఏం లేదండి కొంతమంది ఇళ్ళకి వెళ్తుంటాం కదా! అక్కడేంటంటే మెస్సీగా ఎక్కడివక్కడ ఉంటాయి కదా! అరే కొంచెం అంటే ఫ్రెండ్స్ అలా అయిన మా ఇల్లు అలా అనుకోండి, అమ్మ వాళ్ళ ఇల్లు అలాగా మనం ఓన్ చేసుకొని సర్దటం అలా చేస్తుంటాము. అదే ఫ్రెండ్స్ ఇల్లు అలా ఉందనుకోండి, కొంచెం క్లోజ్ అనుకోండి, కొంచెం నాకేంటంటే సర్ది పెడదాము, హెల్ప్ అడిగితే పాపం నీట్‌గా అంటే ఒక్కసారి చూయించామనుకోండి, నీట్‌గా వాళ్ళు చేసుకుంటారనమాట. అలా అనిపిస్తుందనమాట. అంటే ఎప్పుడు చేయలేదులెండి.
ఏదో కొంతమందికి అయితే హెల్ప్ చేశాను కానీ, ఎక్కువ మందికైతే అలా నాకు అనిపిస్తుంది. కానీ అప్పుడెప్పుడు బయటికి షేర్ చేయం కదా మనం. ఇవి ఇలా పెట్టుకోండి, అలా పెట్టుకోండి అని చెప్పాలన్నా కూడా కొంతమందికేంటంటే నచ్చుతుంది. కొంతమందేంటంటే మేము చేసే పనులు అన్నం, కూర వండటమే ఎక్కువ అన్నట్లుగా కూడా అంటుంటారనమాట. ఎందుకు వాళ్ళ జోలికి వెళ్ళటం అనేసి. ఎందుకంటే ఒక్కొక్కరి పనులు ఒక్కొక్క విధంగా ఉంటాయండి. అంటే వాళ్ళ వాళ్ళ బాడీ కొన్ని వాటికి సహకరిస్తుంది. కొన్ని వాటికి సహకరించదనమాట. మనమేమి తప్పుగా అనుకోకూడదు. వాళ్ళకి వీలైతేనే చేసుకుంటారు. లేదు అంటే, అంటే ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ చేసుకోవటం అలా చేస్తుంటారు. కొంతమంది ఇల్లు అలా చూడంగానే ప్రశాంతంగా లక్ష్మీ కళగా అనిపిస్తుందండి. అవన్నీ మనం సెట్ చేసుకునే దాన్ని బట్టి, మనం అన్నీ నీట్‌గా పెట్టుకునే దాన్ని బట్టే ఉంటుందనమాట. ఎందుకంటే ఎక్కడివక్కడే ఎవరైనా వేసుకోగలరు. కానీ ఒక సిస్టమాటిక్‌గా నీట్‌గా పెట్టుకున్నామంటే మనకే పని ఈజీగా అవుతుంది. అవి ప్లాస్టిక్ చైర్స్ ఉంటాయి కదండీ! అవి కూడా నేను వీక్లీ వన్స్ అయితే ఆ డస్ట్ అంతా కూడా హోల్స్‌లో ఫార్మ్ అవుతుంది. మనం ఎప్పుడూ కూడా క్లాత్ అలా పెట్టేసి ఎంతని తుడుస్తాము ఇవన్నీ హోల్స్ మీరు చూస్తున్నారు కదా! అందుకే నేనేంటంటే ఇలా షవర్ ఉంటుంది కదా! అవి పెట్టేసేసుకొని నీట్‌గా హ్యాండ్ షవర్ తోటి చైర్స్ అన్నీ కూడా వీక్లీ కానీ 10 డేస్‌కి, 15 డేస్‌కి ఇలాగా బాగా డస్ట్ పడ్డప్పుడు మొత్తం క్లీన్ చేసేసి అది ఎండలో అయితే పెట్టనండి. ఎప్పుడూ కూడా ప్లాస్టిక్ అనేది మనకి నీడలో పెట్టినా కూడా ఆరిపోతుందనమాట. చక్కగా ఈ విధంగా అయితే కొంచెం మనం నీట్‌గా అవి క్లీన్ చేసుకున్నామంటే గబక్కన చైర్స్ మీద కూడా చాలామంది టవల్స్ కానీ, బట్టలు కానీ వేస్తూ ఉంటారనమాట. అలాంటప్పుడు మనం ఇలా క్లీన్ చేసుకున్నామంటే డస్ట్ అనేది బట్టలకు అవ్వకుండా ఉంటుంది. తర్వాత లివింగ్ రూమ్ మొత్తం మాప్ పెట్టడం కానీ, మొత్తం క్లీనింగ్ అంతా అయిపోయిందండి. తర్వాత ఇలా అంతా సెట్ చేసేసుకున్న తర్వాత నేనెప్పుడూ కూడా ఇల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాత మిగతా పనులు అవి మూవ్ అవుతాననమాట. ఏమీ చేయకుండా ఎక్కడివక్కడ పెట్టి అలా పూజలు చేసేయటం అవన్నీ అయితే చేయనండి. దేవుడు గదన్న ఎప్పుడైనా ఇంపార్టెంట్ వర్క్స్ అంటే ఎక్కువ పూజ అలా ఉందనుకోండి టెంపుల్‌కి వెళ్ళాలి అలాంటప్పుడు ముందు రోజే ఇల్లులన్నీ కూడా నైట్ టైమే తుడిచేసేసుకుంటాను. అంట్లన్నీ బయట వేసుకుంటాననమాట. ఆ తర్వాత దేవుడి రూమ్ వచ్చేసి మార్నింగే తుడిచేసుకొని పూజ చేసుకుంటాను. అలా ఉంటేనే కొంచెం నాకు పీస్‌ఫుల్‌గా ఉంటుంది. ఎవరిష్టం, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైమ్. హ్యావ్ ఎ సేఫ్ డే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్.